ఆచరణలో పెట్టి కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి హిట్లర్లు ఇటువంటి వ్యక్తుల్ని ఏ రోజు కూడా ఆయన మెమరీలోకి కూడా రానివ్వరు. ఆయన హీఈస్ ఎ విజనరీ లీడర్, హీ విల్ రిమైన్ ఎ విజనరీ లీడర్. అందుకనే ఇవాళ ఓకే సిద్ధాంతపరంగా ఏమన్నా వైరుధ్యాలు ఉన్నప్పటికీ కేటీఆర్ గారు కూడా 2-3 సార్లు చెప్పారు, వీ హ్యావ్ టు acknowledge and appreciate the efforts of Nara Chandrababu Naidu garu in building the Cyberabad and bringing IT to Hyderabad అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ రకంగా కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరూ కూడా ఆయన ఒక స్టేట్స్మెన్ లానే చూస్తారు. ఆయన కూడా అదే విధంగా వ్యవహరిస్తారు కూడా. విభజన సమయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అవహేళన చేసినా నాకు 2 రాష్ట్రాలు కావాలి, 2 రాష్ట్రాల ప్రజల యొక్క అభివృద్ధి కావాలని అప్పటికి ఇప్పటికీ ఒకే మాట మీద ఉండి ఏదైనా సరే మన అందరం కలిసి ఉండాలని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరించినటువంటి గొప్ప స్టేట్స్మెన్ నారా చంద్రబాబు నాయుడు గారు. 10 మందిని కలిపేటటువంటి వ్యక్తి. హిట్లర్ లాగా ఏదో ఇంకొక జాతి మీదో లేదంటే ఒక వ్యవస్థ మీదో పడిపోయి వాళ్ళ నాశనాన్ని కోరుకునేటటువంటి లక్షణాలు ఆయనలో 0.0001% కూడా మనకు కనిపించవు. సో ఆ విధంగా యాదృచ్ఛికంగా బర్త్డే ఒకటి అయినప్పటికీ ఈ స్కూల్ వేరు, ఆ స్కూల్ వేరు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంగా కూడా ఆయనకి కూడా ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే ఆయన ఏదైనా పట్టుకుంటే వదలరు, దాన్ని సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తారు, పని చేయిస్తారు కూడా అని చెప్పి. గతంలో ఉద్యోగస్తులతో పనిచేయించడం అది ఆకస్మిక తనిఖీలు కానివ్వండి, ఆయన టూర్స్ సందర్భంగా కానివ్వండి, ఆయన ఫర్మ్ గా ఉన్నటువంటి సందర్భాలు, ఎవరన్నా సరిగ్గా పని చేయకపోతే యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. సో కఠినంగా వ్యవహరించడంలో కూడా ఆయన ఎక్కడా కూడా రాజీ పడరు. ఆ రకంగా వ్యవహరించడం కూడా కరెక్టే. ఒక మంచి చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఫర్మ్ గా నిలబడాలి. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఫర్మ్ గా నిలబట్టడంలో కూడా తప్పలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ఆ పోలిక ఇంకో రకంగా అది ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది రేవంత్ రెడ్డి గారు. అది ఓకే, ఇప్పుడు భవిష్యత్తులో అయినా అటువంటి పోలికలు మనం తీసుకురాకుండా ఉంటే మంచిది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మాట్లాడే వీడియోస్ కూడా మీరు చూపించారు. ఆయన కూడా నేను కొంతమంది విషయంలో నేను హిట్లర్ లాగా ఉంటాను ఆయన చెప్పడం, ఎవరైనా సరే అది కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారికైనా ఎవరైనా మనం హిట్లర్ లాంటి వ్యక్తులతో పోల్చుకోవటం అనేది అనవసరం. వీ కెన్ సే మేము కఠినంగా వ్యవహరిస్తాం, పట్టుదలగా ఉంటాం, ఫర్మ్ గా ఉంటాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆ రకంగా మాట్లాడొచ్చు, తప్పలేదు. వి వెల్కమ్ ఇట్. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది కదా, ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూలో కోట్ చేసి మిమ్మల్ని ఈ డిబేట్ లో కూర్చోబెట్టని మీకు క్లారిటీ వచ్చింది కదా, కన్విన్స్. ఇప్పుడు అయితే చెప్పండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అటు కేసీఆర్ గారు హిట్లర్ని కోట్ చేసుకోవడం, తనను తాను హిట్లర్తో పోల్చుకోవడము, అవును నేను హిట్లర్నే, ఎస్ మీది తప్పు చేసిన ఐ టు బి యాజ్ హిట్లర్, ఇంకెక్కువ మాట్లాడితే వాడు తాత ఎవడనుంటే వాళ్ళలాగా కూడా చేస్తాను కూడా అన్నాడు. సో ఆయన అట్లా హిట్లర్తో పోల్చుకోవడం కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు పోల్చుకోవడం కానీ, వీళ్ళిద్దరూ ఇదంతా ఈ చర్చ ఇవంతా చూసిన తర్వాత వీళ్ళిద్దరూ దొందేనే అనుకున్నా, లేకపోతే వీళ్ళిద్దరిలోనూ ఒక లక్షణాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో సారూప్యత ఉన్నాయి అనుకునే అవకాశం లేదా నేటి తరం? అంటే ఒకటండి, ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు జెన్జీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జనరేషన్ ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తా ఉన్నారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్. మనం ఏదో ఒక మాట అనేస్తే అది ఓకే, అది ఏం అర్థం అవుతుందో లేదంటే దాని గురించి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకోవటానికి లేదు. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు ఏముంది, వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వాళ్ళ చాట్ జీపీటీ ఉంది, ఏఐ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయా. హిట్లర్తో పోల్చుకోవడం ఏంట్రా, హిట్లర్ గురించి కొడితే జెనోసైడ్ కనపడుతుంది. అంటే అదేంట్రా హిట్లర్తో పోల్చుకున్నారేంటి వీళ్ళని ఎమ్మటే వాళ్ళ ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనని మనం ప్రజెంట్ చేసుకునేటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఢిల్లీలో నిన్న ఏదో ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అంశం, సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక కామెంట్